అందరికీ నమస్కారం. ప్రతి ఉద్యోగి ఆయన సర్వీస్లో చేరిన రోజే ఏ రోజు రిటైర్ అవుతాడు, ఆయనకి ఎంత సర్వీస్ ఉందని చెప్పేసి అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ సందర్భంగా ఈ సర్వీస్లో ప్రతి ఉద్యోగి కూడా తను రిటైర్ అయ్యే లోపు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో రిటైర్ అవ్వాలని చెప్పేసి అన్నది కోరిక ఉంటుంది. అది సహజమైన కోరిక, న్యాయబద్ధమైన కోరిక కూడా. అయితే ఇప్పుడు ఉద్యోగులను కలవరపెడుతున్న అంశం ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం. ఎందుకనంటే చాలా సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో మనకు 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉండేది. 58 సంవత్సరాలకు రిటైర్ అయితే వేకెన్సీస్ వస్తాయి, మనకు ప్రమోషన్స్ వస్తాయి అని చెప్పేసి అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు అనుకోకుండా అప్పటి ప్రభుత్వం 61 ఏళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఆ ప్రమోషన్స్ కానీ వేకెన్సీస్ అరేంజ్ అవ్వకుండా ప్రమోషన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ప్రస్తుత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కానీ మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ మేము ఎక్స్టెన్షన్స్కి అసలు ఒప్పుకోము, ఎక్స్టెన్షన్స్ ఇవ్వమని చెప్పడంలో ఉద్యోగులందరికీ మాకు ప్రమోషన్స్ వస్తాయని చెప్పేసి అని ఆశలతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణం. అయితే అనుకోకుండా ఇప్పుడు గత కొద్ది రోజులుగా రిటైర్ అవుతున్న ఉద్యోగులకు కీలకమైన బాధ్యతలు కంటిన్యూ చేస్తూ మరియు ఆ పోస్ట్లో వాళ్ళని కంటిన్యూ చేయడమే కాకుండా ఇంకా వేరే పోస్ట్ అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయము ఉద్యోగులను బాగా కలవరపెడుతుంది. అయితే రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ అనుభవము, మనం ఆలోచనలు అన్నయ్య వాళ్ళ సేవలు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ రెగ్యులర్ పోస్టులలో కంటిన్యూ చేయకుండా వాళ్ళకి ఏమైనా అడ్వైజర్ పోస్టులు క్రియేట్ చేసేసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటే బాగుంటుంది అన్నది ఆలోచన. ఎందుకంటే గతంలో చూసినాం మనము, వాస్తవానికి కూడా రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు సర్వీస్ చేస్తారు, వాళ్ళ పవర్ని ఎంజాయ్ చేస్తారు, అన్ని విధాల దే విల్ బి సాటిస్ఫైడ్. మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కీ పోస్టులల్లో ముఖ్యమైన విధులు నిర్వహిస్తే అవకతవకలు జరిగే అవకాశాలకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నది నా అభిప్రాయం. గతంలో మనం చూసినట్టయితే ఉన్నతమైన స్థానంలో కీ పోస్ట్లో రిటైర్ అయిన తర్వాత 12 సంవత్సరాలకు పైబడిన విధులు నిర్వహించిన రోజులు మనం చూసినాం. వాళ్ళు ఉన్న రోజులు పవర్ ఎంజాయ్ చేసిండ్రు, తర్వాత ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి అన్న దానిపైన కొత్త గవర్నమెంట్ వచ్చేసింది, ఆ ఉద్యోగులను తొలగించిండ్రు. ఏమైంది, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిండ్రు అంతే. వాళ్ళు తాడా బొంగరామా? ఇప్పుడు వాళ్లకు 75-80 ఏళ్ళు ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళ మీద ఏ విచారణ చేసి ఏ రిపోర్ట్ చేసి ఏం చేసినా కానీ ఏమవుతుంది, ఏం చేస్తారు? కావున కీలకమైన పదవులల్లో రెగ్యులర్ సిబ్బందినే నియమిస్తే వాళ్లకు కొంచెం భయంతోనో భక్తితోనో వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తారు, డిపార్ట్మెంట్కి కూడా మంచి పేరొచ్చేలాగా పనిచేస్తారు. మనకు సీనియర్స్ యొక్క అనుభవాలు కావాలంటే వాళ్ళను సలహాదారుల కింద వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని తూచా తప్పకుండా మనం విధులు నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించి ఎన్నో ఏళ్ళుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల యొక్క ఆశలు కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాను.